కులాలతో మతాలతో కొట్టుకు చావద్దు. వాళ్ళిద్దరు ఇష్టపడితే వాళ్ళిద్దరు హృదయాలు కలిస్తే ఖచ్చితంగా మీరు ప్రోత్సహించండి. నా కులం అది కాదు, నా కులం ఇది కాదు, నా కులపస్తుడు కాదు, నా మతస్థుడు కాదు, నా దగ్గరవాడు కాదు, నా బంధువు కాదు, నా రక్త సంబంధి కాదని అవతల వ్యక్తిని టార్చర్ పెట్టద్దు, అవతల వ్యక్తిని చంపొద్దు, అవతల వ్యక్తిని కిడ్నాప్ చేయొద్దు, అవతల వ్యక్తిని బెదిరించొద్దు. దయచేసి వాళ్ళ మేజర్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళు ఇష్టపడ్డారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. నీ కులం మతం అవసరం లేదు, నీ ఆస్తి అవసరం లేదు. వాడు 3 పూట్ల మంచిగా చూసుకునే ఒక మంచి భర్త దొరికితే చాలు, మంచి మనసున్న వ్యక్తి దొరికితే చాలు, మంచి మనసున్న గుణమున్న వ్యక్తి దొరికితే చాలు. కులం మతం వద్దు, మానవత్వమే ముద్దు. కుల మతాలతో చావద్దు, పిల్లల్ని చంపొద్దు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయండి. సమాజానికి మీరు ఒక రోల్ మోడల్గా ఉండండి. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. అవును, నేను పలానా క్యాస్ట్ అయినా, నా క్యాస్ట్ కాకపోతే నేను చేశానని గర్వంగా సమాజం మీ గురించి చెప్పుకుంటుంది. డియర్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో హత్యలు, మానభంగాలు, దోపిడీలు అన్నీ జరిగేది వీటి వల్లే. నా కులం కాదు, నా మతం కాదు, వాడిని చంపాలి, చేయాలి, నా పిల్లని ప్రేమిస్తాడా, నా కూతుర్ని ప్రేమిస్తాడా, నా పాపని ప్రేమిస్తాడా, నా కూతురుని వల్ల వేసుకుంటాడా, ఇలా నెగిటివ్గా ఆలోచించద్దు. దయచేసి పాజిటివ్గా ఆలోచించండి. మంచిగా చూసుకునే ఒక కులం, నీ కులం కాకపోయినా వాడు ముఖ్యమా? మంచిగా చూసుకోకుండా నీ కులమైనా కానీ లక్షల కోట్లు ఇచ్చి నీకు డౌరీ ఇచ్చి, నీ కట్నం ఇచ్చిన నీ బిడ్డను సైకోలాగా టార్చర్ పెట్టి చంపేసే వాడు ముఖ్యమా? డియర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వాడి కులంతో మనకు సంబంధం, వాడి మతంతో సంబంధం లేదు. కులం కన్నా గుణం ముఖ్యం, మతం కన్నా గుణం ముఖ్యం. మంచి మనసు ఉంటే చాలు. అమ్మాయి దగ్గరైనా అబ్బాయి దగ్గరైనా ప్రోత్సహించండి. ఫ్రెండ్, ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనం ఇక్కడే ఉన్నాం. కులంతో మతంతో చచ్చిపోతున్నాం. నా కులస్తుడికే కావాలి, నా మతస్థుడికే కావాలి, నా కూతురు నా బంధువులకి చేసుకోవాలి, నా కులస్తులకి చేసుకోవాలి. ఇలాంటి సైకో ఫీలింగ్స్ మనకొద్దు. దయచేసి ఆలోచించండి, ఫ్లెక్సిబుల్గా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ప్రోత్సహిస్తే వాళ్ళ పిల్లలు కూడా సమాజానికి రోల్ మోడల్ అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ కులాలతో మతాలతో ఈ క్యాస్టులతో ఈ పెళ్ళిళ్ళ దగ్గర, వాళ్ళు ఇష్టపడే దాని దగ్గర మీరు టార్చర్ పెడితే రేపొద్దున వాళ్ళు చనిపోతారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురు చనిపోతుంది, అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కొడుకు చనిపోతాడు. ఇంతకాలం పెంచి పోషించి ఇంతకాలం ఉంటే వాళ్ళు అనవసరంగా వాళ్ళ చావుకు కారణమవుతారు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎటో వెళ్ళిపోతారు. దయచేసి డియర్ పేరెంట్స్, పెద్ద మనసుతో మీరు ఆలోచించి కులాంతర వివాహాలకు ప్రోత్సహించండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాడు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మంచి మనసు ఉంటే చాలు, మంచి గుణం ఉంటే చాలు, మంచి క్యారెక్టర్ ఉంటే చాలు, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే చాలు. కనీసం నా పిల్లల్ని పోషిస్తాడన్న చిన్న ఉద్యోగం ఉన్నా చాలు, చిరు ఉద్యోగం ఉన్నా చాలు, నీ పిల్ల బ్రతికిపోతుంది. హ్యాపీగా వాడి దగ్గర ఉంటుంది, హ్యాపీగా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. నీ కోట్లు కట్టనాలు, నీ ఆస్తిపాస్తులు ఏం అవసరం లేదు. వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలు. డియర్ పేరెంట్స్, డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ప్రోత్సహించండి. కులాంతర వివాహాలను ప్రోత్సహించండి. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, భారతదేశం ఇక్కడే ఎందుకుందంటే ఈ రెండు పాయింట్స్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు ఆలోచిద్దాం. అడ్వాన్స్డ్ జనరేషన్లో ఉన్నాం, ఫ్యూచర్ జనరేషన్లో ఉన్నాం. ఒక మానవుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, గ్రహాలు దాటి విశ్వం అంచులకు వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడే కులం అనే కట్టుబాట్లు, మతం అనే కట్టుబాట్లు ఇక్కడే పడి కొట్టుకొని చచ్చిపోతున్నాం. నీది ఆ కులం, నాది ఈ కులం, నీది ఆ మతం, నాది ఈ మతం అని. డియర్ పేరెంట్స్, డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇలా చచ్చిపోవడం అది కరెక్టా? మనం కూడా ఆలోచిద్దాం. స్నేహం చేద్దాం. అవసరమైతే కొంచెం ప్రేమించు. అతని కులం నీది కాకపోయినా, అతని మతం నీది కాకపోయినా కొంచెం ప్రేమించు, కొంచెం ఇవ్వు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కుల కట్టుబాట్లతో ఈ ప్రేమికులను చంపొద్దు, ప్రేమ వివాహాలను ఆపొద్దు, ప్రేమికుల బతుకులను చితిపాలు చేయొద్దు. ఓకే,
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.